ఇంత మార్నింగ్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? ఎక్కడికో కాదండి, మేము పాతపట్నం వెళ్తున్నాం. ఎందుకంటే బండి పూజ చేయించడానికి. సో మా సైడ్ ఎవరైనా సరే బైక్స్ కానీ కార్ ఇలాంటివి ఏవి కొన్నా సరే అప్పనమ్మ తల్లి అండ్ అలానే పాతపట్నం అమ్మవారికి పూజ చేయించడానికి వెళ్తామన్నమాట. సో అందుకనే మేము కూడా ఎర్లీ మార్నింగ్ ఇలా స్టార్ట్ అయిపోయాం. అండ్ మా నందుకి ఈరోజు మేము తీసుకొని రాలేదు, ఎందుకంటే ఎండాకాలం కదా, తను ఇబ్బంది పడతాడు అండ్ అలానే మేము కూడా ఇబ్బంది పడతామని తనని వదిలేసామన్నమాట. అండ్ ఆల్సో బైక్ పూజ అండ్ టెంపుల్ విజిట్ ఇవన్నీ ఉండడంతో మా నందుని వదిలేసి వచ్చేసామన్నమాట. అండ్ మా నందు పుట్టాక నేను ఇప్పటిదాకా ఎప్పుడు తనని ఇంట్లో వదిలేసి ఇలా వెళ్ళలేదన్నమాట. సో నేను ఎక్కడికి వెళ్ళినా మా నందుయే గుర్తొచ్చాడు ఆ రోజు మొత్తం అయితే. ఇంకా టెంపుల్ విజిట్ ఇవన్నీ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ట్రిప్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. టెంపుల్కి వెళ్ళిన తర్వాత మైండ్ చాలా పీస్ఫుల్గా అయిపోయింది. ఎందుకో తెలీదు, ఇలా టెంపుల్స్కి గట్రా వెళ్తేనే నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. మన లైఫ్లో ఇలాంటివి రీసెట్ అనమాట. అలాగా ఇంట్లో ఉండి మైండ్ డల్ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి టైంలో ఇలా టెంపుల్స్కి ఎక్కడికైనా చిన్న చిన్నగా ట్రిప్స్ వెళ్తూ ఉంటేనే మన మైండ్ కూడా మంచిగా రీసెట్ అవుతుంది. సో అందుకనే ఇలా ఎప్పటికప్పుడు వెళ్తూనే ఉంటామన్నమాట. బైక్ మొక్కు కూడా చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బండికి దండలు గట్ట కట్టేసాం. ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్ వెళ్తూ ఉంటే మా నందునే కానీ నాకు అలా గుర్తొస్తూ ఉన్నాడు. ఎందుకో తెలీదు, మా నందుని ఎప్పుడు వదిలేసి ఇలా రాలే కదా. తను పుట్టిన తర్వాత అంటే బేబీ నా ఊమ్లో ఉన్నప్పుడు కూడాను నేను తన్నే ఫీల్ అవుతూ ఉండేదాన్ని. అండ్ ఆల్సో తను పుట్టిన తర్వాత తనకి వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు. ఇలా రాగానే నాకైతే చాలా అంటే చాలా గుర్తొచ్చేసాడు మా నందు అయితే. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతానా, వాడు నన్ను వెతుకుతున్నాడేమో, వాడు ఎలా ఉన్నాడో ఏంటో అని నాకు అనిపించింది. అండ్ మధ్యలో ఇలా కనిపిస్తే గ్రీనరీ, సో చుట్టూ గ్రీనరీ ఎంత బాగుందో అని దిగామన్నమాట. దిగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఇంటికి. నాకైతే మా నందుకు తేకపోవడమే మంచిది అనిపించింది, ఎందుకంటే ఆ రోజు చాలా ఎండగా ఉంటుండే. సో వాడిని తేకపోవడమే బెస్ట్ అనిపించింది. ఎవరో అనుకొని జడుచుకుంటున్నారేమో, నేనేని లాస్ట్కి ఇలా స్కార్ఫ్ కట్టుకొని ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. నైట్ అయితే బ్రౌనీ చేసుకొని తిన్నాను. ఈవినింగ్ తినాలనిపిస్తే ఉంటా మరి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.